పాత నైటీ తోటి సూపర్ ఐడియా చూపిస్తానండి. మన ఛానల్లో నైటీ రీయూజ్ ఐడియాస్ అయితే చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా మనకి మిలియన్ వ్యూస్ వచ్చినవే. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఈ నైటీ చూసారు కదా, ఫుల్ మరకలు పడిపోయాయి. కండిషన్ బాగానే ఉంది కానీ మరకలు పడ్డాయని యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సమానంగా పరుచుకొని పైనుంచి కిందకి 18 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మీరు ఇంకా పొడవు కావాలంటే కూడా పొడవు తీసేసుకోవచ్చు. 18 నుంచి ఒక 24 వరకు కూడా తీసుకోవచ్చండి. 18 ఇంచెస్ ఏంటంటే కరెక్ట్గా ఉంటుందని 18 తీసుకున్నాను. సో 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్కేల్ తోటి డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. మీరు ఫ్రీ హ్యాండ్తో కట్ చేసుకోగలను అనుకుంటే కట్ చేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు రాకుండా ఉండడం కోసం నేను స్కేల్ యూస్ చేశాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టుకుని ఈ సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దాన్ని కట్ చేసేసుకోవాలి. సమానంగా రావడం కోసం నేను స్కేల్తో మార్క్ చేసుకుని కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రీ హ్యాండ్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. మనకి నైటీ 2 మడతల మీద ఉంటుంది కదండి, సో ఇవి 2 పీసెస్ అయ్యాయి. ఇప్పుడు దీని పొడవు వచ్చేసి మనం 16 ఇంచెస్ తీసుకున్నాం కదా, వెడల్పు కొలుచుకున్నట్లయితే 22.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 22.5 ఇంచెస్ అలాగే 16 ఇంచెస్ పొడవు వచ్చింది కదా. సో ఇదే మెజర్మెంట్ తోటి నేను ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని సేమ్ 2 పీసెస్ అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ ఎంతైతే పొడవు వెడల్పు ఉందో సేమ్ అదే మెజర్మెంట్ తోటి 2 పీసెస్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ క్యారీ బ్యాగ్ ఉంటే క్యారీ బ్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యారీ బ్యాగ్ పైన క్లాత్ పెట్టుకుని చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. అలాగే 2 పీసెస్ కూడా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక DIY చూసాం కదా, అది చెయ్యగా నాకు ఎగ్జాక్ట్గా దీనికి సరిపడేంత బార్డర్ అయితే మిగిలిందండి. సో ఆ బార్డర్ని ఈ పై వైపున అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేయడానికంటే ముందు చివరి చిన్న మడత వేసుకుని దానిపైన బార్డర్ ఎత్తుక్కోండి, లేకపోతే పీచులు వచ్చేస్తాయి. ఇలా 2 పీసులు తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒకదాని మీద ఒకటి వేసేసుకుని అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ వేసుకోవాలండి. బార్డర్ ఉన్న వైపు కాకుండా మిగిలిన 2 వైపులు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బార్డర్ ఉన్న వైపు దాన్ని ఆపోజిట్ వైపు కాదండి, సైడ్స్ మనం స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బయట కొన్న లుక్ రావడం కోసం, ఫినిషింగ్ నీట్గా రావడం కోసం క్యారీ బ్యాగ్లో మిగిలినటువంటి క్లాత్ పీసెస్ ఉంటాయి కదండి, దాన్ని ఈ సైడ్స్ ఇలాగా పైపింగ్ చేసేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ పైపింగ్ చేసుకున్న తర్వాత కింద వైపున వెడల్పు ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా 22.5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 22.5 ఇంచెస్ని సగానికి మడత పెడితే 11.5 ఇంచులు వస్తుంది కరెక్ట్గా. ఒకవేళ 22 ఇంచెస్ వస్తే 11 ఇంచెస్, 12 వస్తే 24 వస్తే 12 ఇంచెస్ అలా అనమాట. ఇప్పుడు మనకైతే 11.5 ఇంచులు వచ్చింది సగానికి. ఈ 11.5 ఇంచులు పొడవు వెడల్పు 11.5 ఇంచులు ఉండేలా చూసుకొని ఒక క్యారీ బ్యాగ్ అలాగే క్లాత్ తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నేను స్టిచ్ చేసుకున్నాను. దీన్ని ఇలా మధ్యకి మడత పెట్టేసుకొని ఈ చివరిని ఒక మార్కింగ్ వేసుకోండి. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దీన్ని మనం కుట్టాం కదా, బార్డర్ వైపు కాకుండా కింద వైపు మార్కింగ్ అలాగే ఈ కుట్టిన మూల ఈ 2 కలిసేలాగా పట్టుకొని మీ దగ్గర సూదులు ఉంటే సూదులతో మీరు ముందు పిన్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా నేను మీకు హ్యాండ్తో ఎలా అయితే పట్టుకొని చూపిస్తున్నానో అదే విధంగా కూడా చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈ 11.5 ఇంచులతో మనం క్లాత్ రెడీ చేసాం కదా, సో ఇదంతా కూడా దీనికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టి చూపించాను కదండి, అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అది చూసినా అర్థం కాని వాళ్ళ కోసం నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనం ఈ 11.5 ఇంచులది పీస్ ఉంది కదా, సో దాన్ని మధ్యకి మడత పెట్టి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అలాగే ఇప్పుడు సైడ్స్ మనం కుట్టాం కదండి, ఎక్కడైనా పెట్టి కుట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే మనకి కరెక్ట్గా రావడం కోసం ఏంటంటే ఈ సైడ్ ఇలా ఆ 2 మడతలు కలిసే విధంగా ఈ మార్కింగ్ అలాగే కింద మనం జాయింట్ పాయింట్ ఉంది కదా కలిసే విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమేనండి. కార్నర్ వచ్చినప్పుడు ఒకసారి పాదం పైకి లేపి దాని తర్వాత ఒకసారి లాగేసుకొని మళ్ళీ పాదం దింపేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా చివరి వరకు కూడా ఒక స్టిచ్ వేసుకొని చివరికి వచ్చేటప్పటికి పాదం లేపి అప్పుడు క్లాత్ మనం లాగేసుకుని తర్వాత మనం పాదం దించేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కరెక్ట్గా కార్నర్ వచ్చేటప్పటికి నేను పాదం లేపి క్లాత్ అయితే లాగాను. లాగి కరెక్ట్గా మళ్ళీ కింద క్లాత్ మీద పెట్టుకుని
స్టిచ్ లాగేసుకోవడమే, అంతేనండి. అలా చుట్టూ కూడా వేసుకుంటే కింద మనకి కంప్లీట్గా బేస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇలా చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. ఇందాక మనం సైడ్స్ పైపింగ్ చేసాం కదా, అదే విధంగా దీనికి కావాలంటే చేసుకోవచ్చండి. నేనైతే నీట్గా ఉంటుందని చెప్పేసి పైపింగ్ చేశాను. క్యారీ బ్యాగ్లో ఉన్నటువంటి పీసులు ఉంటాయి కదా, సో ఆ పీస్ని తీసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని జస్ట్ నార్మల్ పైపింగ్ ఎలా ఇస్తూ అలా మడత పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకోవడమే. కాకపోతే ఈ పీసెస్ ఒకదానికి ఒకటి అతికించేసుకుని మీరు చుట్టూ కుట్టారంటే మీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే 4 వైపులా 4 సార్లు కొడితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేస్తే బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి హ్యాండిల్స్ కోసం నేను నైటీ ఫ్యాబ్రిక్ని పొడవు వచ్చేసి ఒక 11 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. 2 పీసులు తీసుకున్నానండి. దీన్ని ఇలా లోపల వైపుకి మడత పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకోవడమే. ఇలా 2 స్ట్రిప్స్ అయితే రెడీ చేసుకున్నానండి. ఈ 2 స్ట్రిప్స్ని కూడా ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి స్టిచ్ చేసుకుంటే బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు విడిచిన బట్టలు వేసుకోవడానికి కానివ్వండి, ఒకవేళ పిల్లలు ఉంటే కనుక పిల్లల బొమ్మలు అస్తమాన్ని అక్కడిక్కడ పడేస్తారు కదా, అలా కాకుండా చక్కగా దీంట్లో వేసుకుని టీవీ పక్కన లేకపోతే హాల్లో ఏదో ఒక మూల పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అసలు మీరు నైటీతో తయారు చేశారంటే ఎవ్వరు నమ్మరు, అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయి. ఇలాంటి బ్యాగ్స్ మీరు బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.